నేటి నుంచి 2 రోజుల పాటు ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరగబోతోంది. సచివాలయంలో ఉదయం 10 గంటలకు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ప్రారంభం కాబోతోంది. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సమీక్ష చేసేందుకు అంశాల వారీగా శాఖలను విభజించి ప్రెజెంటేషన్లు రూపొందించారు. మొదటి రోజు జీఎస్టీపీపై ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రాథమిక రంగం నుంచి వ్యవసాయం, అనుబంధ రంగాలు, పరిశ్రమలు, సేవల రంగంలో భాగంగా పర్యాటకం, హౌసింగ్ తదితర శాఖల పురోగతి ఆయా జిల్లాల్లో ఎలా ఉంది అన్న అంశాన్ని కలెక్టర్ల నుంచి తెలుసుకోబోతున్నారు. ఇక రెండో అంశంగా సంక్షేమం, సూపర్ 6 పథకాలు, అన్నా క్యాంటీన్లు, P4 అంశాల అమలు ఎలా ఉంది అన్న దానిపై సమీక్ష జరగనుంది. మూడో అంశంగా రహదారులు, పోర్టులు, ఎయిర్పోర్టులు, హైవేలు, సాగునీటి ప్రాజెక్టులు, ఇంధనం తదితర అంశాల పురోగతిపై వివరాలను తెలుసుకోబోతున్నారు. నాలుగో అంశంగా స్వచ్ఛాంధ్ర, సర్క్యులర్ ఎకానమీ, పంచాయతీరాజ్, మున్సిపల్ తదితర అంశాలపై ప్రెజెంటేషన్తో పాటు జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితి ఏమిటన్న దానిపై కలెక్టర్ల నుంచి సీఎం వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. 16వ తేదీన ఐదో అంశంగా మానవ వనరుల అభివృద్ధి, వైద్య ఆరోగ్యం, విద్యా, స్కిల్ డెవలప్మెంట్ పై ప్రెజెంటేషన్తో పాటు కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ఆరో అంశంగా ఐటీ, క్వాంటమ్ వ్యాలీ, ఆర్టీఐహెచ్, వాట్సాప్లో పౌర సేవలు, డేటా లీకేజ్, ఏఏ తదితర అంశాలను చర్చించబోతున్నారు. ఇక ఏడో కేటగిరీలో ఆదాయార్జన శాఖలైనటువంటి రెవెన్యూ, భూములు, స్టాంపులు, రిజిస్ట్రేషన్, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, మైనింగ్, అటవీ, ట్రాన్స్పోర్ట్, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలపై జిల్లాల వారీగా వివరాలు తెలుసుకోనున్నారు. ఇక ఎనిమిదవ అంశంగా రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఎస్పీలు, జిల్లా కలెక్టర్లతో సమీక్షించి సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం ప్రభుత్వ విభాగాలు అందించేటువంటి పౌర సేవలపై ప్రజల్లో సంతృప్త స్థాయిపైన చర్చించనున్నారు.